నమస్తే అండి. తోటకూర పులుసు ఎలా ఉండాలో చూపిస్తాను. తోటకూర అయితే బాగా క్లీన్ చేసుకుని కడిగేసుకున్నానండి. తోటకూరని అయితే బాగా 3-4 సార్లు కడగాలండి, ఇసుకుంటుంది. ఇందులోకి కావాల్సిన 3 టమాటాలు తీసుకున్నానండి, 3 కట్టల తోటకూర, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కుక్కర్లో వేసుకున్నానండి. ఇవైతే ఒక 3 విజిల్స్ వేయించేద్దాం. ఇందులోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే కాస్త బెల్లం కూడా వేసుకోవాలండి. తోటకూర పులుసుకు మెయిన్ కావాల్సింది బెల్లం. ఇవన్నీ విజిల్స్ వేయించేసుకుందాం. ఇది ఉడికేలోగా చింతపండు అయితే నానబెట్టుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఎక్కువైతే వేసుకోకూడదు. చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ మనం వాటర్ వేసాం కనుక చింతపండు పులుసు తక్కువగానే పడుతుంది. పోపు కూడా రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎనుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలండి. పోపుకి ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది పులుసు. 4 విజిల్స్ అయితే వేయించేసానండి. ఇందులో చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇది కూడా కాస్త మరగాలి. పులుసు కాస్త దగ్గరికి మరిగితేనే బాగుంటుందండి. కొంచెం దగ్గరికి అయ్యేలా మరిగిద్దాం. పులుసు అయితే మరిగిపోయిందండి. పోపు పెట్టేసుకుందాం. ముందుగా ఇంగు వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు, మిగతా తాలింపులు కూడా వేస్తానండి. పోపు అయితే వేగిపోయిందండి. పులుసులో వేసుకుందాం. పులుసులో వేసిన వెంటనే మూత అయితే పెట్టుకోవాలండి, ఫ్లేవర్ బయట పోకుండా. తాలింపు వేసేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే బాగుంటుందండి తాలింపుతో పాటు. అంతేనండి, తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి గుమ్మడికాయలు, మజ్జిగ చాలా బాగుంటుందండి. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.